ఓకే ఉందండి. ఆది కథా ప్రారంభ కైలాసశిఖరే రమ్యే నానాగణ నిషేవితే మందార విడపి ప్రాంతే నానామణి విభూషితే పాటలాశోక పున్నాగ ఖర్జూర వకులాన్వితే కుబేర వరుణేంద్రాది దిక్పాలైచి సమాహృతే నారదాగస్త్య వాల్మీకి పరాశర సమాహృతే రత్నపీఠే సుఖాసీనం శంకరం లోకశంకరం ప్రపంచ గౌరీ సంతుష్ట లోకాను గ్రహయ గ్రహ గ్రహ కామ్యయ భగవాన్ సర్వ లోకేశ సర్వ భూహిరేతేరత యద్ర హస్య వ్రతం పుణ్యం తదా చక్య మమానగా ఈశ్వరువాచ వ్రతానాముత్తమం నామ సర్వ సౌభాగ్యకారణం సర్వసంపత్ప్రదం శీఘ్రం పుత్ర పౌత్ర ప్రవర్తనం వరలక్ష్మీ వ్రతం నామ వ్రతమస్తి మనోహరం శుక్లే శ్రావణమాసే పూర్ణిమే పాంచభార్గవే యదా యదాతు నారీ వర్తేత వ్రతే తస్య ఫలం శృణు గౌరీ వాచ విధి నాకేన కర్తవ్యం తత్ర కానామ దేవత కయా చరాదిత పూర్వం సాభుత్తం తుష్టమానస ఈశ్వరువాచ వరలక్ష్మీ వ్రతం పుణ్యం వక్షమిశ్రును పార్వతీకుండినం నామనగరం సర్వమండలీమండితం హేమ ప్రాకార సంయుక్తం చామీకర గృహోజ్వలం తత్ర బుద్ధాన్మని కాచిత్ నామ్న చారుమతిశ్రుత పతిభక్తరత సాధిస్వ శృస్వ సురయోర్ముద కళావతి విదూషి సతతం మంజుభాషిణి తస్య ప్రసన్న చింతయా లక్ష్మి స్వప్న గతాతద ఏహి కళ్యాణి భద్రంతే వరలక్ష్మి సమాగత సభో మాసే పూనియాం నాత్రికాంత్రే భృగోద్దివే మత్పు జాతత్ కర్తవ్యవరం ధ్యాసామి కాంక్షితం ఇత్యుక్త వరలక్ష్మి సాతుష్టాచ పరయాముద నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తియే శరణ్యే త్రిజ గద్వంపే విష్ణు వక్షస్తరళాయే త్వయావలోకిత సద్య సదన్నస్స గుణాన్వితః సస్రాగ్య స కుటుంబీ చ ససూరస్య పండితః జన్మాంతరే సహస్రే మకిం మయా సుకృతం కృతం అతస్త్వ తత్పాద యుగలం పశ్యామి హరివల్లభే ఏవం స్తుతాస కమలా దదౌ తస్యై బహూన్ వరాన్ తతశ్చారుమతి స్వాదిస్వప్న తుత్రాయసం భ్రమా తత్సర్వం కథయా మాస బంధూనాం పురత తదా స్మృత్వాత్ బాంధవాత్సర్వ్యే సాధు సాధ్వి తిచ బ్రువన్ తదైవ కరవామేతి తదాగమన కాంక్షిణః భాగ్యోదయేనతం ప్రాప్తే వరలక్ష్మి దినే తదా ప్రియః ప్రసన్న హృదయ నిర్మలాచ్చ ప్రవాసనః నూతనైస్తుండలైః పూర్ణకుంభే చ వటపల్లవైః సాయం చారుమతి ముక్షాంచక్రే పూజాం ప్రయత్నతః పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వదా ఇత్యాది మంత్రై సకలై ప్రచారాన్ యథాక్రమం కృత్వాత్ దక్షిణహస్తే నవసూత్రం విదుస్త్రియ హవిష్యం సంగృతం చైవ వరలక్ష్మైన్యః వేదయన్ గంధాది విరళం కృత్య సుశీలం క్రుద్ధభూసరం తస్మై దత్వా వాయినంచ ద్వాదశ ధూపసంయుక్తం తతో దేవి సమీపేతు హవిష్యం చక్రురంగనః అధలక్ష్మి ప్రసాదేన ముక్త మాణిక్యభూషిత నుపూరాక్రాంత చరణ మణికాంచన భూషణ పుత్రపౌత్రే పరివృత ధనధాన్య సమృద్ధి అన్నదానరత నిత్యం బంధుపోషణ తత్పర సంసవం సద్మ సమాజ గుర్మస్తు రరసంకులం అన్యోన్యం కథయా మాసు శ్రుతం చారుమతి ముఖాత్ ఇదం సత్యం సర్వో భద్రాని పశ్యతి వయం చారుమతి ముఖ్య ఉపలబ్ధమనో దదః పుణ్య చారుమతి ధాన్య భూయో భాగ్యవతి చిరం స్వయం యస్మాన్హ లక్ష్మ బోధితం హ్యవ్రతోత్తమం ఇది చారుమతిం సాధ్యం
తుష్టు त्रयोषितः वरलक्ष्मी व्रतं नाम तदा भुवि विस्तृतं यतत्ते परमाख्यातं व्रतनामोत्तमं व्रतं य इदं शृणुयाद्वापि श्राव्ये द्वादश माहित सिद्ध्यन्ति सर्वकार्याणि वरलक्ष्मी प्रसादः इति भविष्योत्तरपुराणे पार्वती परमेश्वर संवादे श्री वरलक्ष्मी व्रतकथा समाप्तः। సూత పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహర్షులను చూసి ఇట్లని, ఈ మునివరిలారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగినట్టు యొక్క వ్రత రాజమ్మను పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పి దాన్ని చెప్పిన వినుడు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచ్చితంబు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండి ఎందు పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవ, లోకమ్మన స్త్రీలు ఏ వ్రతం పొనొచ్చిన సర్వసౌభాగ్యములు పుత్ర పౌదరులు కలిగి సుఖంబుగా నుండురు, అటు వ్రతం నా కానతీయవలనని పరమేశ్వరుడు ఇట్లని, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగం చేసిన వరలక్ష్మి వ్రతము శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణములకు ముందు వచ్చే శుక్రవారం నాడు చేయవలనని పార్వతీదేవి ఇట్లని, ఓ లోకరాజ్యాన్ని వానతి ఇచ్చిన వరలక్ష్మి వ్రతము ఎట్లు చేయవలను, ఆ వ్రతములకు విధినేమి, ఏ దేవతను పూజించవలను, పూర్వం వెవ్వరిచే ఈ వ్రతం ఆచరించబడినది, దీని నెల వివరంబుగా వచింపవలయునని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాక్షాయిని, వరలక్ష్మి వ్రతము సవిస్తరముగా చెప్పేదని వినుము. మగధ దేశమున కుండినమ్మున ఒక పట్టణము గలదు. ఆ పట్టణమును బంగారు ప్రాకంబులతోడను బంగారు గోడలు గల ఇండ్లతోను గూడి ఉన్నది. అట్టి పట్టణం నందు చారుమతి ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ పంచామణి దేవునితో సమానంగా తనకి ప్రతి దినంబను ఉదయమును మేల్కొని స్నానము చేసి పుష్పములు చే భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధములైన వ్యభచారములను చేసి ఇంటి పనులకు చేసుకుని గయ్యాలి కాక మెరుగుగాను ప్రేమగాను భాషించుచుండదు. ఇట్లుండే పతివ్రతి అందు వరలక్ష్మి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ అందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారం నాడు నన్ను పూజింపు నీకు కోరిన వరమునిచ్చినని వచించిన చారుమతీదేవి స్వప్నములో వరలక్ష్మీదేవిని ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానం జనంతే పుణ్యమూర్తియే శరణ్యే త్రిజగద్వందే విష్ణు వక్షస్థలాయ అని అనేక విధము స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగినేని జనుడు ధన్యులగును, విద్వాంసులగును, సకల సంపన్నులగును నా ఎదురు. నేను నా జన్మాంతరమును చేసిన పుణ్య విశేషమున నీ పాద దర్శనమును నాకు కలిగినని చెప్పిన వరలక్ష్మి సంతోషం చెంది చారుమతికి అనేక వరంబులు ఇచ్చి ఎంతదార్థము నుండి చారుమతి తక్షణమున నిద్ర మేల్కొని ఇంటికి 4 ప్రక్కలను చూచి వరలక్ష్మీదేవిని గానుక, ఓహో, మనము కలగంటివని ఆ స్వప్న వృత్తాంతము భర్తకు, మామగారికి మొదలైన వారితో చెప్పగా, వారు ఈ స్వప్నమును మిగిలి ఉత్తమని శ్రావణ మాసము వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతం భవిష్యముగా చేయవలసిందని చెప్పి పిమ్మటి చారుమతిని స్వప్నమును విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినాయని ఎదురు చూసిరి. ఇట్లుండగా